హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవబోతున్నాయి ఫ్రెండ్స్. సో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ రోజు నుంచి వర్షాలు అయితే కురవబోతున్నాయి. సో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఎంతవరకు వర్షపాతం నమోదవుతుందో, ఎన్ని జిల్లాలకు స్కూల్స్ సెలవు ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇవాళ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని చెప్పారు. మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో, బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే మిగిలిన అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం తమిళనాడు, గురువారం, శుక్రవారాల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బుధవారం, గురువారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచించారు. యూపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనాతో వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ముఖ్యంగా వరి కోతను 2-3 రోజుల పాటు వాయిదా వేయాలని, ఇప్పటికే కోత కోసి పొలాల్లో ఉన్న వరి పనులను కుప్పలుగా చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ప్రజలు ఇబ్బంది అయితే పడుతున్నారు. గత 2 రోజులుగా కొన్ని జిల్లాల్లో చలి గాలులు వీస్తున్నాయి. అలాగే ఉదయం 9 గంటల వరకు పొగమంచు తీవ్రత కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మాన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అయితే తగ్గాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా చలి పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు. దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో వాహనాలు ఇబ్బంది అయితే పడుతున్నాయి. ఈ వర్షాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని స్కూల్స్ సెలవులు అయితే ప్రకటిస్తున్నారు. సో మీరైతే ఈ వర్షాన్ని గురించి అయితే అప్రమత్తం అయితే తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.